ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జనవరి 27. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. నిర్గమాకాండం 28వ అధ్యాయం 2వ వచనం. దేవుని ద్వారా సూచించబడిన ప్రధాన యాజకుని వస్త్రములు దేవుడు మనతో పంచుకొనగోరుచున్న తన ఘనత, అలంకారమును బయలుపరచుచున్నవి. అందుచేతనే పాత నిబంధనలోని ప్రధాన యాజకుని ఈ వస్త్రములు ఘనత, అలంకారము గల వస్త్రములని పిలువబడెను. ఒక ప్రక్కన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఏ ఒక్కడునూ అర్హుడు కాడని దేవుడు చూపుచున్నాడు. అందరూ పాపం చేసిరి గనక ఏ ఒక్కరునూ అచ్చటికి వెళ్ళలేరు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తం చేయుటకు ఆ తెర వెనుకకు వెళ్ళు ఆధిక్యతను కలిగి ఉన్నాడు. మరొక ప్రక్క నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదు అని పౌలు చెప్పినట్లు రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. మన పాపములను బట్టి మనము పూర్తిగా పాడైపోయినను మనము ఘనత, అలంకారము గలవారంగా కావాలనని దేవుడు కోరుచున్నాడని ఘనత, అలంకారము గల ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా ఆయన బయలుపరచుచున్నాడు. నిజముగా పరిశుద్ధ స్థలములోని దేవుని సన్నిధిని అనుభవించుటకు మనమెవరమునూ యోగ్యులము కాము. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారే దేవుని కలుసుకొనుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును. ఈ వస్త్రముల ద్వారా మన సంతోషం మరియు మన ప్రేమ ఎలాగున సంపూర్ణం కాగలదో, పాపం ద్వారా వచ్చిన మన దిగంబరత్వము ఎలాగున కప్పబడగలదో, మరియు దేవుని సన్నిధిలో ఎలాగున మనము మహిమాయుక్తముగా ఉండగలము అని దేవుడు బయలుపరచుచున్నాడు. ఎవరైతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారము లేక దేవాలయము లోపలికి బయటికి నడుచుచుండుటను చూచుదురో వారితో దేవుడు ఇట్లు మాట్లాడును. ఓ నా ప్రజలారా, నాకు దూరముగా ఉన్నవారలారా, మీరు నాకు సమీపంగా ఉండవలననియు మరియు నా సంపూర్ణతను అనుభవించవలననియు కోరుచున్నాను. మనము దేవుని సంపూర్ణతలోని మన భాగమును సంపూర్ణంగా అనుభవించవలనను రహస్యమును నేర్చుకొనవలను గాని కేవలం మన పాపములు క్షమించబడి పరలోకములో ఏదో ఒక మూల ఉంటే చాలునని మాత్రం తృప్తి పడకూడదు. దీనిని మనము విశ్వాసము ద్వారా నేర్చుకొనవలను. ప్రభువైన యేసు క్రీస్తే ఘనత, అలంకారమైన నా వస్త్రం. ఆయన యందు ఈ 7 వస్త్రములు చూడగలము గనక మనము అత్యధికంగా ఆయన సంపూర్ణతతో నింపబడగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.